ఈ బులెటిన్ అప్డేట్స్ పలు వార్తాపత్రికల ప్రధాన అంశాలు మా కొలీగ్ భారతి అందిస్తారు. భారతి ఓవర్ టు యు. ఇక్కడ వార్తల గురించి అయితే మనం తెలుసుకున్నాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే కీలక శాఖలు బీజేపీకి. సో మొన్న ప్రమాణ స్వీకారం, నిన్న బాధ్యతల స్వీకరణ. ప్రధాని మోదీగా మొన్న ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే నిన్న బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆ నేతలకైతే వారి శాఖలను కూడా కేటాయించినట్టు తెలుస్తుంది. సో అందులో కీలక శాఖలు బీజేపీకి వర్తించినట్టు కూడా ఇక్కడ తెలుస్తుంది. రాజ్నాథ్, అమిత్ షా, నిర్మలా, జైశంకర్లకు పాత శాఖలే కేటాయింపు. మొత్తం 12 మందికి యథాతథం. నడ్డాకు వైద్య ఆరోగ్యం, కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ, రామ్మోహన్ నాయుడుకి పౌర విమానం, సో పెమ్మసానికి గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖలు, శ్రీనివాస్ వర్మకు ఉక్కు భారీ పరిశ్రమలు, బండి సంజయ్ కు హోంశాఖ కేటాయించినట్లు కూడా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు కి సంబంధించిన కొన్ని అప్డేట్స్ చూసుకుంటే మంత్రివర్గ కూర్పుపై ఉత్కంఠం. జనసేనకు 4, బీజేపీకి 2, పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం ఖాయమే. దాదాపు కొలికి వచ్చిన చంద్రబాబు కసరత్తు. ఇప్పుడు ప్రస్తుతం కూటమిలో ఉన్న చంద్రబాబు ఎవరెవరికి ఏ శాఖలు కేటాయిస్తారు అనే దానిపై కసరత్తు పూర్తయినట్టు కూడా తెలుస్తుంది. అయితే జనసేనకి 4, బీజేపీకి 2 శాఖలు అయితే కంప్లీట్ గా వస్తాయి అని కూడా ఇక్కడ మనం స్పష్టంగా చూసుకోవచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవి ఖాయమైనట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక మరిన్ని అప్డేట్స్ చూసుకుంటే ఏపీలో ఎన్నికల తర్వాత ఎన్నికల రోజు నుంచి జరిగిన ఘటనలు ఏవైతే ఉన్నాయో, ఈవీఎం ధ్వంసం కావచ్చు, ఒకరిపై ఒకరు ఇరు వర్గాల దాడి కావచ్చు, దానికి సంబంధించిన అప్డేట్స్ కొన్ని చూసుకోవచ్చు. మారణాయుధాలతో దాడులకు తెగబడిన నామమాత్రపు సెక్షన్లు. ఈవీఎంల ధ్వంసం చేసింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. గుర్తు తెలియని వ్యక్తులు కారణమంటూ ఫిర్యాదు. హింసాత్మక ఘటనల్లో కేసులు నమోదు. దర్యాప్తులో పోలీసుల నిర్లక్ష్యం. పోలింగ్ వేళ హింసాత్మక ఘటనలపై సిట్ తుది నివేదిక. ఇంకా విచారణ జరుగుతుంది అన్నట్టు కూడా మనం ఇక్కడ దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఇక మరిన్ని అప్డేట్స్ చూసుకుంటే చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అందులో ఒకటైన ఫ్రీ బస్ అనే పథకంలో కసరత్తు జరుగుతుంది అని కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణంపై అధ్యయనం. తెలంగాణ, కర్ణాటకలో పరిశీలించిన అధికారులు. సమగ్ర వివరాలతో నివేదిక. అలాగే పెన్షన్ కి సంబంధించి చూసుకుంటే పెన్షన్ల పెంపుపై కసరత్తు. ఏప్రిల్ నుంచి లెక్క కట్టి ఇస్తామని హామీ. ఒక్కొక్కరికి 7,000 జూలై 1న పంపిణీకి చర్యలు చేపట్టే ఛాన్స్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే ప్రజల్లో వ్యతిరేకతను పసిగట్టలేకపోయాం. గడప గడపకు తిరిగినప్పుడు ప్రచారంలోనూ కనిపించలేదు. జగన్తో ఓటమి పాలైన నేతలు, కార్యకర్తలకు అండగా నిలవనన్న వైసీపీ అధ్యక్షుడు. ఇక నిన్న ఏదైతే ఓటమి పాలైన వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వారు జగన్తో సమావేశమైనట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ భేటీలో వాళ్ళు మాట్లాడిన అంశం ఏదంటే గడప గడపకి తిరిగినప్పుడు, బస్సు యాత్ర చేసినప్పుడు కూడా ప్రజల నుంచి వ్యతిరేకతను గుర్తించలేకపోయాము, పసిగట్టలేకపోయాము అన్న అంశాలపైన కూడా చర్చించినట్టు తెలుస్తుంది. అయితే ఈ క్రమంలోనే వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో పార్టీ అధిష్టానం వాళ్ళకి అండగా ఉంటుంది అని కూడా అధినేత అయితే స్పష్టం చేశారు. ఇక చూసుకుంటే ఇంకా పేటరేగిపోతున్న వైసీపీ ముగ్గులు. అధికారం కోల్పోయిన అదే హింసాకాండ. 6 రోజుల్లో 2 టీడీపీ కార్యకర్తలు హత్య. వైసీపీ అధికారం నుండి కోల్పోయినా కూడా ఇంకా హత్యలు, దాడులు కొనసాగిస్తూనే ఉంది అన్న ఒక వార్తను కూడా చూసుకోవచ్చు. ఇక ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా చూసుకుంటే గనుల శాఖలో తోడేళ్ల దందా. భారీగా నిధుల దారి మళ్లింపు. ఎన్నికల నెల ముందు గోల్మాల్. ప్రైవేట్ ఖాతాకు డిపాజిట్ సొమ్ము అక్కడి నుంచి అధికారుల జేబుల్లోకి. కాంట్రాక్ట్ ఫిర్యాదులతో వెలుగులోకి. తప్పించుకునేందుకు అక్రమార్కుల కుట్ర. జగన్ వద్ద పనిచేసిన అధికారి అండ. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులపై కేసులు. విచారణలో పెద్ద పేర్లు చెప్పినా కాపాడేందుకు పోలీసుల యత్నం. రికవరీ సొమ్ము జమ చేసేందుకు హడావిడిగా సీఎంఎఫ్ఎస్ లో ఓ ఖాతా. నోట్ ఫైల్ లేకుండానే నిర్ణయం. విషయం తెలిసి వెంకటరెడ్డిపై సర్కారు వేటు. గనుల శాఖ 2 కార్యాలయాలు సీజ్. గనుల శాఖలో జరిగిన అవకతవకలు ఏవైతే ఉన్నాయో, అక్రమాలకి సంబంధించి 2 కార్యాలయాలు సీజ్ చేసినట్టు కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక మరోసారి చంద్రబాబు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వార్తని చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి శరవేగంగా సాగుతున్న ఏర్పాట్లు ఇమేజ్ లో చూసుకోవచ్చు. సో ఇక మరిన్ని అప్డేట్స్ చూసుకుంటే బాబు కేబినెట్ కూర్పుపై ఉత్కంఠం. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, లోకేష్, నారాయణ మనోహర్లకు బెర్తులు ఖరారు. పూర్తి మంత్రివర్గమే కొలువు తీరుతుందనే అంచనాలు. నేడు శాసన పక్షాన నేతగా చంద్రబాబు ఎన్నిక. 17న అసెంబ్లీ సమావేశాలు. కిందాక కూడా చూసుకున్నాం. ప్రస్తుతం జే బ్రాండ్ కి సంబంధించి కొన్ని అప్డేట్స్ మనం చూసుకోవచ్చు. జే బ్రాండ్ కు చెక్ తొక్కేసిన బ్రాండ్లు వచ్చేస్తున్నాయి. ఇక రూల్ ప్రకారమే కంపెనీలకు ఆర్డర్లు. వైసీపీ ప్రభుత్వంలో కొన్ని కంపెనీలకి కట్టబోమన్న బ్రాండ్లు కనుమరుగు. ఇప్పుడు అందరికీ ఆర్డర్ ఇస్తున్న బెవరేజెస్ కార్పొరేషన్ 5 ఏళ్ల తర్వాత స్వేచ్ఛ వచ్చిందంటున్న కంపెనీలు.
మరోసారి వైసీపీ విధ్వంసం చూసుకుందాం. వైసీపీ విధ్వంసం నిజమే. ఎన్నికల రోజు ఆ తర్వాత రెచ్చిపోయిన వైసీపీ మూకలు, టీడీపీ అభ్యర్థులు, సానుభూతి పరులపై హత్యాయత్నాలు, పల్నాడులో ఈవీఎంల ధ్వంసం చేసిన పిన్నెలి, గుర్తు తెలియని వ్యక్తులంటూ జిఎల్ఓ విఆర్ఓ ఫిర్యాదు, అధికారుల ఆధారాల సేకరణలో స్థానిక పోలీసులు విఫలం, జూలకంటి కారుపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. నరసరావుపేటలో టీడీపీ అభ్యర్థుల కార్ల ధ్వంసం, తాడిపత్రిలో కేతిరెడ్డి ఆయన అనుచరుల వీరంగం, తిరుపతిలో పులివర్తి నానిపై చెవిరెడ్డి మనుషుల దాడి, టీడీపీ గుప్తాకు పూర్తి స్థాయి నివేదిక అందజేసిన సిట్. ఎన్నికల రోజు నుండి జరిగిన ఘటనలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి వైసీపీ దాడులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. వైసీపీ దాడులు కానివ్వండి, వైసీపీ కార్యకర్తలు, నాయకులు, టీడీపీ వర్గాలపైన చేసిన దాడి ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అప్డేట్. మరోసారి ఇక్కడ చూసుకుంటే నిన్న ఏదైతే మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారో దానికి సంబంధించిన ఒక అప్డేట్. మరో 3 కోట్ల ఇల్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మాణం, గ్రామాలు పట్టణాల్లో మంజూరుకు ఆమోదం, కేంద్ర మంత్రివర్గ తొలి సమావేశంలో నిర్ణయం, కోట్లాది మంది జీవితం సుఖమయమే లక్ష్యం, ప్రతి పౌరుడికి మెరుగైన జీవితమే కర్తవ్యం, పీఎం కిసాన్ పై ప్రధాని మోదీ మొదటి సంతకం, ఇక రైతు సంక్షేమానికే మా ప్రాధాన్యం అంటున్న మోదీ, వచ్చే 5 ఏళ్ల వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి, రాష్ట్రాలకు 1.40 లక్షల కోట్లు విడుదల. మోదీ ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత నిన్న బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటి సంతకం పీఎం కిసాన్ పైనే చేసినట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఏపీకి సంబంధించి అమరావతి 2.0 రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనుల పరుగులు, చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే చకచక, విద్య ప్రతిపాదికన, మౌలిక సదుపాయాల కల్పన, 100కు పైగా ప్రొక్లైనర్ తో వేగంగా జంగిల్ క్లియరెన్స్, రహదారులు, విద్యుత్ పనులపైన అధికారుల దృష్టి. అమరావతి పురోగతి పనులైతే వేగంగా కొనసాగుతున్నాయి అన్నట్టు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అధికారంలోకి రాకముందే బాబు అమరావతిపై దృష్టి పెట్టినట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే పరాకాష్ఠకు విధ్వంసకాండ, ఏ తప్పు చేయకపోయినా వైసీపీ కార్యకర్తలే టార్గెట్. ఇందాక మనం చూసుకున్నాం వైసీపీ టీడీపీ వర్గాలపైన చేసిన దాడులు ఎంత మాత్రం ఏ విధంగా ఉన్నాయని. ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు వైసీపీ మూగలపైన చేస్తున్న దాడుల గురించి కూడా అప్డేట్ చూసుకోవచ్చు. ఇళ్లపై, ప్రభుత్వ కార్యాలయాలపై కొనసాగుతున్న దాడులు, ఇదేమని ప్రశ్నిస్తే హత్యాయత్నాలు, కిడ్నాప్లు, చితకబాది బలవంతంగా క్షమాపణలు చెప్పిస్తున్న వైనం, వర్సిటీ వీసీలపై దౌర్జన్యం, బలవంతంగా విగ్రహాల తొలగింపు, చంద్రబాబు లోకేష్ల లక్ష్యం ఆటవిక రాజ్యం, వీరిద్దరి కనుసైగ మేరకే కవ్వింపులు, ఆపై గొడవలు, ఘర్షణలన్నిటికీ సినిమాగా చూస్తున్న పోలీసులు. పరోక్షంగా చంద్రబాబు అలాగే నారా లోకేష్ చేస్తున్న ఒక వారి కనుసైగల్లోనే ఈ దాడులన్నీ కొనసాగుతున్నాయని కూడా వైసీపీ వర్గాలు అయితే ఆరోపిస్తున్నాయి. అంతేకాకుండా ఇన్ని ఘటనలు జరుగుతున్నా పోలీసులు చిత్రం చూస్తున్నారు, ఎలాంటి చర్యలు తీసుకోలేదు అన్నట్టు కూడా ఇక్కడ మనం ఒక కామెంట్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మరొకసారి కీలక శాఖలన్నీ బీజేపీకే, సీనియర్లకు మళ్లీ అవే శాఖలు, కేబినెట్ కూర్పుపై మోదీ ముద్ర. సుమారు 12 మందికి ముఖ్య నేతలకు అవే శాఖలు నియమించినట్టు కూడా తెలుస్తుంది. మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంతమందికి ప్రమోషన్స్, మరికొంతమందికి శాఖల మార్పిడి జరిగినట్టు కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇందాక చూసుకున్నాం వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వారు జగన్ తో భేటీ అయిన ఒక విషయాన్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. వైఎస్ జగన్ ను కలిసిన వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు. మరిన్ని అప్డేట్ చూసుకుంటే నేడు రాయలసీమలో భారీ వర్షాలు, రేపు ఎల్లుండి కోస్తాంధ్రకు తేలికపాటి వానలు, స్థిరంగా కదులుతున్న నైరుతి ఋతుపవనాలు. ఇక మరొకసారి ఇక్కడ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ అంటూ వార్త మరొకసారి చూసుకోవచ్చు. జనసేనకు మరో 4 మంత్రి పదవులు వచ్చే ఛాన్స్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కూర్పుపై కసరత్తు చేస్తున్న చంద్రబాబు, నేడు టీడీఎల్పీ సమావేశం, బీజేపీకి రెండు పదవిపై సందిగ్ధం, చంద్రబాబు విచక్షణకే వదిలేసిన బీజేపీ పెద్దలు, నేడు స్పష్టత వచ్చే అవకాశం. ఇక మరో పత్రికలోని ప్రధాన వార్తలు చూసుకున్నాం. ఇక తెలంగాణకు సంబంధించి చూసుకుంటే సర్కారు బడి విలువ నాకు తెలుసు, సింగిల్ టీచర్ స్కూళ్లను మూసేయమంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. సెమీ రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చే అంశాన్ని పరిశీలిస్తాం, సర్కారు బడుల బలోపేతానికి 11,000తో మెగా డిఎస్సి వేశాం, 2,000 కోట్లతో స్కూళ్లను బాగు చేస్తున్నాం, త్వరలోనే విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తాం, 10 జేఏపీ వచ్చిన పిల్లలు ఫీజును చెల్లించేందుకు అభ్యంతరం లేదు, చదువుపై చేసే ఖర్చును పెట్టుబడిగానే చూస్తామని వెల్లడి, 10 జేపీఏ తెచ్చుకున్న గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ కు సన్మానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ ర్యాంక్ తో పాస్ అయిన గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు సీఎం సన్మానం చేసిన ఒక దృశ్యాన్ని మనం ఇమేజ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక మరోసారి బాధ్యతలు స్వీకరించిన మోదీ అనంతరం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపులపై మరొకసారి వార్తను చూసుకోవచ్చు. కీలక శాఖలు బీజేపీకే అన్నట్టు కూడా మరోసారి చూసుకోవచ్చు. రాజ్నాథ్ కు రక్షణ, అమిత్ షాకు హోం, నిర్మలాకు ఫైనాన్స్, గడ్కరీకి రోడ్డు రవాణా, 12 మందికి పాత పోర్ట్ఫోలియోలే.
ఇక చూసుకుంటే 71 మంది మంత్రులకు శాఖలను కేటాయించిన మోదీ మిత్రపక్షాలకు బ్యాలెన్సింగ్ గా పోర్ట్ఫోలియోలు 30 మంది కేబినెట్, 5 ఇండిపెండెంట్, 36 మంది సహాయ మంత్రులు. నడ్డాకు హెల్త్, శివరాజ్ కు వ్యవసాయం, ఖడ్కర్ కు విద్యుత్. సో పార్లమెంటరీ వ్యవహారాలు కిరణ్ రిజిజు కు అప్పగించినట్టు కూడా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం తెలంగాణలో గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి ఏవైతే ఉన్నాయో అందులో ముఖ్యంగా 2, ఒకటి ఫోన్ ట్యాపింగ్, అలాగే గొర్రెల స్కామ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే గత సర్కార్ అవకతవకలపై స్పీడ్ గా ఎంక్వైరీ, కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ల దూకుడు, గొర్రెల స్కామ్ పై ఏసీబీ, ట్యాపింగ్ పై పోలీసుల విచారణ వేగవంతం. సో వీటికి రెండింటికి సంబంధించి విచారణ వేగవంతంగా జరుగుతుంది అన్నట్టు కూడా మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా విద్యుత్ కొనుగోలుపై మాజీ స్పెషల్ సిఎస్ ను విచారించిన నరసింహారెడ్డి కమిషన్ గత ప్రభుత్వం చెప్పినట్టే చేశానని మాజీ సీఎండి ప్రభాకర్ రావు స్టేట్మెంట్. కాళేశ్వరంపై నేడు 18 మందిని విచారించిన జస్టిస్ చంద్రఘోష్ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పరిహారం అందలేదని కంప్లైంట్లు. ఏసీబీ కస్టడీలో గొర్రెల స్కామ్ నిందితులు. ప్రస్తుతం గొర్రెల స్కామ్ విచారణ ఏదైతే ఉందో వేగవంతంగా కూడా కొనసాగుతుందన్నట్టు మనం తెలుసుకోవచ్చు. ఇక దిశలో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కూడా మోదీ కేటాయించిన బీజేపీ నేతలకు మోదీ కేటాయించిన శాఖలకు సంబంధించిన వార్తే. కిషన్ రెడ్డికి బొగ్గు గనులు, బండికి హోంశాఖ సహాయ. ఇక్కడ మరొకసారి మనం క్లియర్ గా చూసుకోవచ్చు. సో ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారు అనే దానిపై అమిత్ షా హోం, రాజ్నాథ్ సింగ్ రక్షణ, నిర్మలా సీతారామన్ ఆర్థిక, జయశంకర్ విద్యాశాఖ, సో నితిన్ గడ్కరీ రోడ్డు రవాణా రహదారులు, అశ్విన్ వైష్ణవ్ రైల్వే ఎలక్ట్రానిక్ ఐటీ, అదనంగా సమాచార శాఖ కూడా. సో పీయూష్ గోయల్ కు కామర్స్, ధర్మేందర్ ప్రధాన్ విద్య, భూపేందర్ యాదవ్ అటవీ, జ్యుయల్ ఓరం కు గిరిజన సంక్షేమం, సర్బానంద్ సోనోవాల్ కి షిప్పింగ్ ఓడరేవులు, అర్జున్ మేఘవాల్ కు న్యాయ. సో నిన్న బాధ్యతలు స్వీకరించిన అనంతరం మోడీ చేసిన సంతకాలలో ఇదొకటి అని కూడా చెప్పుకోవచ్చు. మంత్రులకి కేటాయించిన శాఖలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవి. ఇక్కడ చూసుకుంటే 15 ఆగస్టు కల్లా రుణమాఫీ పక్క, అంచనా వ్యాయాన్ని తేల్చండి, యాక్షన్ ప్లాన్ రూపొందించండి అంటూ కూడా అధికారులకైతే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇక మరిన్ని అప్డేట్స్ చూసుకుంటే మిషన్ 100 డేస్ ఎజెండా దేశాభివృద్ధి లక్ష్యంగా ముందుకు, బొగ్గు కొరత లేకుండా చూస్తాం, వరంగల్లో విమానాశ్రయం ఏర్పాటుకు కృషి చేస్తాం, శాలువాలకు బదులు నోట్బుక్స్ తీసుకురండి, కేంద్రం బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కామెంట్స్ ఇవి. ఇక మేడిగడ్డకు సంబంధించిన కొన్ని అప్డేట్స్ చూసుకుంటే కాళేశ్వరం కాంట్రాక్ట్ కంపెనీలకు నోటీసులు, 3 బ్యారేజ్ల వివరాలు కోరిన జ్యుడిషియల్ కమిషన్, టెక్నికల్ మెకానికల్ డిజైన్లపై ఎంక్వైరీ స్టార్ట్. అప్పటి అధికారులు పిలిచి జస్టిస్ ఘోష్ పీసీ విచారణ, నాటి ఈఎన్సీ మురళీధర్లపై ప్రశ్నల వర్షం. నేడు విచారణకు హాజరయ్యేలా 18 మందికి నోటీసులు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో ఇవి ప్రధానంగా మనం పత్రికల్లో చూసుకున్న వార్తలు. వార్తలోని మరిన్ని విశేషాలు డిబేట్ లో చర్చించే ముందు చిన్న బ్రేక్ తీసుకున్నాం. స్టే విత్ us.